నా పేరు డాక్టర్ శంకర్ నాయక్, న్యూ లైఫ్ హాస్పిటల్ కొత్తగూడెం. ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ చాలా బాధ్యతమైన సబ్జెక్టు. డ్రగ్స్, మత్తు పదార్థాలు. ఒకటి గంజాయి, కొకెయిన్, హెరాయిన్, బ్లాక్ పిల్స్, ఎల్లో పిల్స్, అవన్నీ ఈ యొక్క వెస్టర్న్ కంట్రీ నుంచి మనకి స్ప్రెడ్ అయిపోతుంది. నడిచిన 10 సంవత్సరాల్లో ప్రభుత్వాలు సరిగా పట్టించుకోకుండా హైదరాబాద్ సిటీలో విచ్చలవిడిగా పబ్స్ పర్మిషన్ ఇవ్వడం, వందల సంఖ్యలో పబ్స్ రావడం, ఆ కల్చరు, ఆ సిటీ కల్చరు గ్రామీణ ప్రాంతాన్ని చేరుకొని ఇబ్బంది పెడుతుంది. బెల్ట్ షాపులు, ఊరికి బెల్ట్ షాపుల వల్ల యువత, అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ యువత, వీళ్ళందరూ గంజాయికి అలవాటు పడ్డారు. భద్రాచలం ఒక సెంటర్గా తయారైంది. అడవి ప్రాంతమైన ఛత్తీస్గఢ్లో విచ్చలవిడిగా ఒక పంటలాగా పండించి మొత్తం ఈజీ మనీకి ఈజీ బిజినెస్కి అలవాటు పడి అక్కడి నుంచి సరఫరా అయి సిటీకి పోయి మనకు కూడా బెల్ట్ షాప్లో ఈజీ అవైలబిలిటీ అయిపోతుంది. అందుకనే ఈ గంజాయి మత్తు పానీయం, ఈ గంజాయి అనేది ఒక పొగాకు టైపు, సిగరెట్లో బీడీలో పెట్టుకొని తాగుతూ వల్ల ఈ డైరెక్ట్ లంగ్స్ని ఎఫెక్ట్ చేసి ఆ పాయిజన్ పదార్థం అడిక్షన్ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయ్యి బైపోలార్ సిస్టమ్ అంటాము. ఈ నర్వస్ సిస్టమ్ని ఒకేసారి టెంప్ట్ చేసి ఒకేసారి డౌన్ చేయడం వల్ల అనేక చెడు మార్గాల్లో వెళ్తుంటారు. మర్డర్ కేసులు కావచ్చు, గొడవలు కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, అనేక చెడు మార్గంలో పోయి యువత పాడైపోతుంది. ఈరోజు యువత ఎట్లుందంటే, మనం 30 ఇయర్స్ 25 ఇయర్స్ యువత 80 ఇయర్స్ 70 ఇయర్స్ ఓల్డ్ ఏజ్లో లాగా తయారైపోతున్నారు. మనం చూడడానికి వాళ్ళ వయసు 25 ఇయర్సే ఉంటుంది, 30 ఇయర్స్ ఉంటుంది. గంజాయికి అలవాటు పడ్డ యువత వాడి సిస్టమ్, బ్లడ్ సిస్టమ్ కావచ్చు, నర్వస్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయి డిపెండెంట్ అడిక్షన్ అయిపోయి, ఫేస్ మాత్రం అట్లే ఉంటుంది కానీ లోన ఇంటర్నల్గా సాఫ్ట్వేర్ మన భాషలో అదంతా కొలాప్స్ అయిపోయి ఒక ఓల్డేజ్లో ఎట్లుంటారో ఆ విధంగా తయారైపోతున్నారు. దీనివల్ల మనకు చెడు ఏంటంటే, పెళ్లి చేసుకున్న తర్వాత ఈ లైంగిక ఒక జీవితాన్ని కూడా పనికిరారు. రెండోది, ఒకవేళ చాలిగా పుట్టిన పిల్లలు కూడా వాళ్ళ జనరేషన్ మీద, వాళ్ళ ఈ లైఫ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ డ్రగ్స్ ఎఫెక్టెడ్కి మంచి పిల్లలు పుట్టరు, ఆ మంచి జనరేషన్ రావద్దు భవిష్యత్తుకి. వాళ్ళు మానసిక వికలాంగులుగా, అదేవిధంగా ఫిజికల్ వికలాంగులుగా పుడుతున్నారు. సో భవిష్యత్ జనరేషన్ ఈజ్ డేంజరస్ సిగ్నల్ ఇది. సో ఇది అందరి బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్ ప్రధాన పాత్ర పోషించాలి. దాంతో పాటు పోలీసులు చాలా బాధ్యత ఉంది. మాకు తెలిసి కొంత పోలీసులు కూడా బ్లేమింగ్ ఉన్నారు ఇందులో. వాళ్ళు అక్కడక్కడ దాన్ని ఏదో చూసినట్టు, అట్లా కాదు. ఇప్పుడు బాధ్యత మన పిల్లలుగా ఫీల్ కావాలి పోలీసులు, ఎన్జిఓస్, సోషల్ యాక్టివిటీస్, భారతీయులు అందరం కలిసి ఈ యొక్క చెడు సాంప్రదాయాన్ని మనం అరికట్టాలి. బెల్ట్ షాపులు ఉండకూడదు, గంజాయి సరఫరా ఉండకూడదు. గంజాయి వ్యవస్థ మీద అవగాహన చదువులు కల్పించడానికి అందరూ, ఆల్ కాలేజీలు, ఇన్స్టిట్యూట్లు, యూనివర్సిటీలు అందరూ ప్రచారం చేసి దీన్ని పారదోలాలి, మన యొక్క రాష్ట్రం నుంచి పారదోలాలని కోరుకుంటున్నాను. డాక్టర్ శంకర్ నాయక్, కొత్తగూడెం.